మనకున్న టైం రీత్యా. థ్యాంక్ యూ మాన్సా. మిగతా ప్రొఫెసర్ వినోదిని, చల్లపల్లి స్వరూపమైన విషయంలో తయారు చేసిన ఎల్లూరి మానసికి ధనాలు. స్త్రీవాదము అంటే తెలుగులో స్త్రీవాదం అంటే పాశ్చాత్య దేశాల వైట్ విమెన్ నుంచి తెచ్చుకున్న స్త్రీవాదం. తెలుగులో అయితే తెలంగాణకి ఏమీ కన్సర్న్ కాదు, ఇట్లా లేము మేము దాంట్లో. ఇది కోస్తాంధ్ర సవర్ణ మహిళలు రూపొందించిన స్త్రీవాదము ఇక్కడ. సో వాళ్ళు వేసిన సాహిత్యాల్లో తెలంగాణ నుంచి ఎవరు కనిపించారు. ఆ సిద్ధాంతాలను రూపొందించి బీసీ మహిళలకి ఏం సంబంధం లేదు. కేవలం పాశ్చాత్య వైట్ విమెన్ నుంచి డంపు చేసుకున్న వాదమే స్త్రీవాదం. దళిత స్త్రీవాదం అంటే అది దళితులు ఈ స్త్రీవాదం మాకు కావాలని పెట్టుకున్నది ఏమి కాదు. షర్మిలా రేగే ఫ్రమ్ పూణే, ఆమె ఖాయం చేసిన దళిత స్త్రీవాదం. దళిత స్త్రీవాదం అంటే మేమేమనుకుంటున్నామంటే స్త్రీవాదాన్ని కొనసాగించడమే. ఒక దొర్సాని కింద పనిచేసేటామె ఇద్దరి ప్రశ్నలు ఒకేలాగుండవు, ఇద్దరి సమస్యలు ఒకేలాగుండవు. ఫెమినిజం అంటే విమెన్ అంతా ఆల్ విమెన్ ఈజ్ ఈక్వల్, ఆల్ విమెన్ ఆర్ వన్. ఇది సరి అయింది కాదు. అది 40-50 ఏళ్ల నుంచి ఇంకా అదే మాట్లాడుతున్నారు. మళ్ళీ తామరతంపరగా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు దళిత ఫెమినిజం అని పెట్టడం వల్ల. మేము ఖాయం చేసుకోలేదు. ఈ ఫెమినిజం అనేది అందరి విమెన్కి సంబంధించిన ఇమాన్సిపేషన్ మేము కంటిన్యూ చేయాలని మేము దాన్ని అర్థం చేసుకొని అది మాకు అప్లికబుల్ అవుతుందా కాదా అని అది మేము డిసైడ్ చేయాలి. దళిత్ ఫెమినిజం అనేది ఎట్లుండాలని మేము డిసైడ్ చేయాలి. కానీ అది మాకు కన్సర్న్ కాకుండానే ఇంకొక సవర్ణ మహిళ దాన్ని దళిత్ ఫెమినిజం అని. కానీ ఈ సమాజంలో సమూహాలుగా రకరకాల సమూహాలుగా ఉన్న మహిళలు ఒక్క దళిత మహిళలే లేరు. బహుజన్ అంటే బీసీ మహిళలు ఉన్నారు, ఆదివాసీ మహిళలు ఉన్నారు. వాళ్ళని మాత్రము ఎగ్జామ్ చేసింది. కేవలం దళిత మహిళ వరకే, దళిత ఫెమినిజం వరకే మనం ఇదంతా రెగ్యులేట్ అవుతుంది. సో అది తెలంగాణకి ఏం కన్సర్న్ అని నేను సాహిత్యపూర్వకంగా చెప్పేది ఏంటంటే, చాలా మనకు తెలియని మన చరిత్ర 86లో స్టార్ట్ అయింది. మనకు తెలియని మన చరిత్రలో దాంట్లో దళిత మహిళ ఎవరు కనిపించారు. ఒక బీసీ దూడల సాలమ్మ, తర్వాత చాకలి ఐలమ్మ, వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు అంటే ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము పనిచేసిన మా ఫీలింగ్స్ ఏంటి, మా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. ఇద్దరు బీసీలను మాత్రం చేర్చింది, మిగతా అంతా సవర్ణ మహిళలు. ఆ తర్వాత వచ్చిన మాకు గోడలు లేవు, తర్వాత నీలి మేఘాలు, తర్వాత ఫెమినిజం ప్రశ్నలు, సరిహద్దులు లేని సంధ్య, ఇవన్నీ వచ్చినాయి. కానీ దాంట్లో కులం ప్రస్తావన ఉండదు. మనం నిత్యం కులం ప్రాక్టీస్ జరుగుతుంది భారతదేశంలో. వితౌట్ కులము ఒక హ్యూమన్ బీయింగ్ అనే మనిషి లేడు ఇక్కడ. కులంతోనే కూడు, కులంతోనే నీ స్థానం, కులంతోనే నీ అస్తిత్వం, కులంతోనే నీ నడక. ఇవన్నీ ప్రతి అడుగులో కులం ఉన్నప్పుడు విమెన్కి కూడా విమెన్ కులం కంట్రోల్లోనే ఉంది కదా. అంటే బిహైండ్ ది కులం మనం లేము. కులంతో నిజంగా హింసలు పడేది మేము, దళిత సమాజం. కులం వల్ల హింసలు పడేది, కులం వల్లనే మనుషులుగా బతకలేంది, అంటరాంతనాలు మాకే ఉండడం వల్ల అది ఎక్కువ ఫేస్ అయ్యేది మేము ఇమాన్సిపేట్ కావడానికి చూస్తాం. కానీ ఫెమినిజం దీన్ని పట్టించుకోలే, కులాన్ని పట్టించుకోలే. ఇంకొకటి దళిత ఫెమినిజం అనేది ఇది ఇట్లా ఉంటుంది అంటే అది కొత్తగా ఏం లేదు, అదే కంటిన్యూయేషన్.
ఫెమినిస్ట్ సిద్ధాంతం ఏదైతే ఉందో అదే కంటిన్యూషన్. బాడీ పాలిటిక్స్, ఫ్యామిలీ పాలిటిక్స్, సెక్సువాలిటీ, దాంట్లో కులం లేదు. అది కులం ఉండాలని వీళ్ళందరికీ, మా వాళ్ళందరికీ చెప్తుంటా. దాంట్లో అంటే ఫెమినిజం ఇక్కడే ఆగిపోకూడదు, నీలిమేఘాల్లో ఉండకూడదు, అది నేలకు రావాలి అనే ఒక క్రైసిస్, ఒక ఎజెండా మేము చెప్తున్నాము. కానీ అది జరగట్లేదు, సీరియస్గా తీసుకోవట్లేదు, జస్ట్ ఇగ్నోర్ చేస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది సిద్ధాంతాలు అనేది ఎట్లా వస్తాయి? చరిత్రల నుంచి, అనుభవాల నుంచి సిద్ధాంతాలు పుట్టుకొచ్చినాయి. మా అంటే మా అనుభవాలకి ఫెమినిజము సరిపోవట్లేదు, ఇంకో పెద్ద క్యాన్వాస్ కావాలి. సో ఆ క్యాన్వాస్ వరకు వెళ్ళాలి అని మాట్లాడుతున్నాం. గృహహింస మాట్లాడుతున్నారు, 40 ఏళ్ల నుంచి ఫెమినిజం గృహహింస మాట్లాడుతుంది, కానీ సామాజిక హింస మీద మాట్లాడట్లేదు. సామాజిక హింసను ఎజెండా కావట్లేదు. ఇంట్లో 4 గోడల మధ్య ఉన్న సవర్ణ మహిళలు మొత్తం సమాజంలో బయటనే అంటే కడప దాటితేనే కానీ కడుపు నిండని మహిళా సమాజం ఉంది. పబ్లిక్ను అంటే పబ్లిక్ బజార్లను ఊడుస్తున్నారు, పబ్లిక్ పియ్యెత్తి పోస్తున్నారు. వాళ్ళ గోసలు, వాళ్ళ హింసలు, వాళ్ళ ఈక్వల్ వేజ్ ఇక్కడ చేయట్లేదు. గృహహింస మీదనే మాట్లాడుతున్నారు, గృహహింస మీదనే డిస్కషన్స్. ఇది అంటే వీళ్ళంతా ఈ సమాజం సమానంగా ఉండాలి అనుకునే ఒక దృక్పథం ఉన్న మనుషులే, కానీ ఇవి దాటట్లేదు. కులం వాళ్ళని దాటనీయట్లేదు. కులం నుంచి బయటకు వచ్చి డీకాస్టిఫైజ్ అయ్యే ఒక ఎజెండాతో. ఇంకా ఏంటంటే అంటే వీళ్ళు అంటే ఫెమినిజం తీసుకొచ్చిన నీలిమేఘాల్లో తెలంగాణ నుంచి ఒకే ఒక ముదిగంట సుజాత రెడ్డి ఉంది. తెలంగాణ నుంచి మిగతా ఏ కులాలు మహిళలు లేరు. అంటే మేమేం చెప్తున్నామంటే తెలుగు నేల మీద ఫెమినిజము కోస్తాంధ్ర సవర్ణ మహిళలు తీసుకొచ్చిన ఒక సిద్ధాంతము, అది కింద వరకు వెళ్ళలేదు. ఆ సిద్ధాంతాన్ని నిర్వచించడంలో, డిసైడ్ చేయడం కానీ డిజైన్ చేయడం కానీ దాంట్లో మా పార్ట్ ఏమీ లేదు. సో అది కిందకి రావాలి, కింద నీలిమేఘాల నుంచి నేలకు దిగాలి. అవి అర్థం చేసుకోవాలి. మేము మాట్లాడుతున్నాం అంటే మీరు, మా బాలగోపాల్ ఒక మంచి మాట అంటాడు, మీరు మాట్లాడండి మాకు ఎట్లా తెలుస్తుంది, మీరు మాట్లాడితేనే కదా తెలిసేది. మేము మాట్లాడుతున్నాం, ఇది ఫెమినిజం మాది కాదు, మాకు ఒక మాసికలాగానే ఉంది కానీ మాది కాదు అని మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ. నీలిమేఘాల నుంచి ఆమె ఏం చెప్తారో వినాలని నీకంటే చాలా ఆసక్తిగా, ఆతృతగా నేను ఉన్నాను. అలాగే ప్రొఫెసర్ వినోద్ని రచయిత్రిగా తన పేరు విన్నప్పుడు ముందుగా మనకి గుర్తొచ్చేది దళిత క్రైస్తవ స్త్రీ అస్తిత్వాన్ని తన సాహిత్యంలో ఎలా చూపెట్టారు అన్న విషయాలు, తన కథలు, ముఖ్యంగా తన బ్లాక్ ఇంక్ కథా సంపుటి మనకి కళ్ళ ముందు కదులుతుంది. తను ఎంత పదునైన వ్యాసాలు, కవిత్వం రాస్తారో అంతే పదునైన కథలు కూడా మనకి తీసుకొచ్చారు. సో నీలిమేఘాల నుంచి నేల వరకు జరిగిన ఈ తెలుగు స్త్రీ వాదాన్ని, తెలుగు స్త్రీ సాహిత్యాన్ని తను ఎలా చూస్తారని చెప్పాలని కోరుకుంటున్నాను. సభకు జై భీమ్. చాలామంది ఉన్నారు, అందరికీ జై భీమ్. నేను నీలిమేఘాల మీద ఎంఫిల్ చేశాను, తర్వాత ఫెమినిస్ట్ కవిత్వం మీద నేను నా పిహెచ్డి చేశాను. నేనేమనుకుంటున్నానంటే సమాజం ఒక గతితో మారుతూ వస్తుంది. ఒకప్పుడు నీలిమేఘాలు నేను అది 93 అక్టోబర్లో వచ్చినట్లు గుర్తు నాకు. ఓల్గా మేడం ఇక్కడే అది వచ్చిన ఒక వారం రోజుల లోపలే నా చేతికి వచ్చింది. నేను ఎంఫిల్ చేశాను. ఆ తర్వాత అప్పటికి నేను ఇంకా పీజీ స్టూడెంట్నే. తర్వాత నేను ఎంఫిల్ చేశాను. అయితే అప్పుడు ఉన్న
అభిప్రాయాలు, ఆ తర్వాత కూడా చానాళ్ల పాటు అదే అభిప్రాయాలతో నేను తర్వాత హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో అదే అభిప్రాయాలు నేను చాలా వేదికల మీద విన్నాను. స్త్రీలందరం ఒకటే. అప్పుడే మనకి ఏబిసిడి రిజర్వేషన్స్ జరుగుతూ ఉన్నాయి ఒక పక్కన, ఇంకొక పక్కన ఉమెన్ రిజర్వేషన్స్ మీద కూడా ఫైట్ జరుగుతూ ఉంది. అలాంటప్పుడు దళిత్ ఉమెన్కి, ఆదివాసీ ఉమెన్కి, మైనారిటీ ఉమెన్కి సపరేట్ రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి మేము అడిగాము. అలాంటి సందర్భాల్లో చాలా ఎక్కువ మంది స్త్రీవాదులు మాట్లాడిన మాట ఏంటంటే, చాలా అందరికీ తెలిసిన మాటే అది, ఆ స్త్రీలందరూ సమానమే, ముందు అది రాణి వినోదిని, తర్వాత మనం బాగాలేసి పంచుకుందాం అని చెప్పేసి మాట్లాడుకున్నాము. అలాగే అదే చాలా అలాంటి వేదికల మీదనే స్త్రీలందరూ పాకివాళ్లే అనే మాట కూడా, అంటే మాట్లాడటానికి కూడా కొన్ని ఇబ్బందులుగా అనిపిస్తాయి మనకి. స్త్రీలందరూ పాకివాళ్లే అని చెప్పేసి అనే వాక్యాలు కూడా మనకి చాలా వేదికల మీద వినపడ్డాయి. వాళ్ళ పిల్లల ఎత్తేస్తారు కాబట్టి, ముడ్లు కడుగుతారు, అదంతా ఎత్తేస్తారు కాబట్టి వాళ్ళు కూడా పాకివాళ్లే అని చెప్పేసి, అంటే ఒక అత్యంత ఇంకా ఈ దేశంలో ఇంతకు మించిన అమానవీయత లేదు అని చెప్పేసి మనం అనుకోవాలి అని అంటే, మాన్యువల్ స్కావెంజర్స్ని చూస్తే అనిపిస్తుంది, అబ్బా ఇంత దుర్మార్గమైన వ్యవస్థలో మనం ఎట్లా బతుకుతున్నామని. ఒక మనిషి దొడ్డికి కూర్చుంటే ఆ దొడ్డికిని 2 చేతులతో ఎత్తి డబ్బాలోనో ఒక గంపలోనో వేసుకొని అది కారుతూ ఉండగా నెత్తి మీద పెట్టుకొని ఊరి చివరికి పోయి దానిని పడేసి, ఒక రేకు ముక్కేదో తీసుకొని దానిని అంతా గీకి బయటపడేసి, నీళ్లు దొరికితే కడుక్కోవటం చేతులు, లేకపోతే లేదు. అలాగే ఇళ్ళకి తిరిగి వచ్చి నీళ్ళ వసతి లేని ఇళ్ళ దగ్గరకు వచ్చి సరైన నీళ్లు లేకుండా చేతులు కడుక్కొని అన్నం తినే మాన్యువల్ స్కావెంజర్స్ ఎక్కడ? బిడ్డలకి ముడ్లు గడిగే తల్లులు ఎక్కడ? అంటే ఎంత పలచన చేస్తున్నాం మనం. సో ఇలాంటి ఆవేదనకు కూడా మేము చాలా లోనయ్యాం. ఆ తర్వాత అంటే ఈ 25, 30 ఏళ్లలో స్త్రీవాదులు కూడా ఇలాంటి ప్రశ్నలు చాలా ఎదుర్కొని, నేను అది దళిత సాహిత్యంలో భాగమని అంటున్నాను. దళిత స్త్రీవాదం అనేది దళితవాదంలో భాగమే తప్ప అది స్త్రీవాదంకి కాదని నేను అనుకుంటున్నాను. కాబట్టి దళితవాదంలో భాగంగా వచ్చిన దళిత స్త్రీల సాహిత్యాన్ని చదివిన తర్వాత చాలామంది స్త్రీవాదులు వేరేగా ఆలోచించటం మొదలుపెట్టారు. అవును కదా, తేడా ఉంది కదా, దళిత స్త్రీలకి ఆధిపత్య వర్ణాల స్త్రీలకి మధ్య ఇంత గ్యాప్ ఉందనే ఒక స్పృహలోకి చాలామంది వచ్చారు. దానిని మనం విస్మరించడానికి వీల్లేదు. కాబట్టి ఇది ఒట్టి సాహిత్యంలోనే కాదు, బయట కూడా జరిగింది. అంటే దీనిని ఒక్కొక్కసారి అజ్ఞానాన్ని మనం డిఫైన్ చేస్తుంటాం. ఎలా అంటే తెలియకన్నారులే వాళ్ళు అనే మాట మనం అంటుంటాం. అజ్ఞానం అది, తెలియకపోతే. చిన్నపిల్లలకి 2x2 ఎంత అని చెప్పేసారంటే వాళ్ళు 7, 8 చెప్తే అజ్ఞానం అది. అలా కాకుండా ఒక విషయాన్ని విస్మరించటం కోసం అజ్ఞానపు సమాధానాలు చెప్తే, ఒక విషయాన్ని పక్కదారి పట్టించటం కోసం అజ్ఞానంగా మాట్లాడితే దానిని అజ్ఞానం అనకూడదు మనం. ఎస్కేపిజము, ఇంకా చాలా చాలా పదాలు ఉంటాయి, కుట్రను, పెద్ద మాటలు మాట్లాడితే. ఆ స్థితి నుంచి చాలామంది బయటకు వచ్చేసారు. చాలామంది ఇంకా అందులో కొంతమంది ఇంకా కొనసాగుతూ ఉండవచ్చు. అంటే మార్పు అయితే జరుగుతూ వచ్చింది. అదే సందర్భంలో ఇప్పుడు నేను ఇంకొక మానస అటాచ్ చేసిన ఇంకొక పాయింట్లోకి కానీ, అంటే నీలిమేఘాల్లో చాలా మనం ఒక డెఫినిషన్ పెట్టుకుంటాం, మాట్లాడుతూ ఉన్నాం దానిని. అప్పర్ కాస్ట్, సోకాల్డ్ అప్పర్ కాస్ట్ ఉద్యోగినులు, మధ్యతరగతి పైన అటు ఇటుగా ఉన్న స్త్రీలు మాత్రమే స్త్రీవాద సాహిత్యాన్ని సృష్టించారు అనేది. కాబట్టి ఆ పరిధి నుంచి బయట ఎవరున్నా అందులోకి రాలేకపోయారు. నీలిమేఘాల్లో పుట్ల హేమలత గారు ఉన్నారు, కానీ జ్ఞాపకాల తెరలని ఒక చిన్న రాశారు. సో అయితే నీలిమేఘాలు చాలా గొప్ప స్పృహనిచ్చింది, ఒక అస్తిత్వపు స్పృహని నీలిమేఘాలు లాంటిది కానీ స్త్రీవాదం కానీ ఇచ్చింది. పేర్లల్గా 2 మనకి తెలుగు సాహిత్యంలో ఉన్నాయి. ఇటు దళితవాదం, ఇటు స్త్రీవాదం రెండు పట్టాల్లాగా మొదలైపోయినాయి మనకప్పుడు. మొదలైనప్పుడు ఒక అస్తిత్వంలో ఒక హింసను అనుభవించే వాళ్ళు, ఆ హింసలోంచి లిబరేట్ అవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళు రెండవ హింసని గుర్తించడం చాలా సులభం. ఈ సులభమైన విషయాన్ని అజ్ఞానం పేరుతో చాలామంది గుర్తించలేదు, పక్కదారి పట్టించడం కూడా జరిగింది. అప్పటి కంప్లైంట్స్ అవి. ఇప్పుడు కనుక చూస్తే కొంత మార్పు దానిలో నాకైతే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే
చాలా మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, కొన్ని పుస్తకాలు వచ్చినాయి దానికి సంబంధించిన, కొన్ని స్నేహాలు ఏర్పడ్డాయి, సాహిత్యపు స్నేహాలు. అంటే మనుషులకి మధ్య కాదు, సాహిత్యానికి మధ్య కొన్ని స్నేహాలు, కొన్ని సందర్భాలలో స్పందనలు ఏర్పడ్డాయి. దళిత్ ఉమెన్ మీద ఏమైనా జరిగినప్పుడు వేరే వాళ్ళు కూడా దాని మీద స్పందించడం, ఇలాంటివన్నీ రికార్డెడ్గా మనం చూస్తే ఒక మార్పు తొందరగానే వస్తూ ఉంది, ఇంకా రావాల్సిన అవసరం కూడా ఉందనేది మనం అనుకోవచ్చు. అలాగే ఈరోజు నేను చెప్పదలుచుకుంటే, నేను అప్పట్లో కూడా కొన్ని వ్యాసాలు కూడా రాశాను. అకాడమిక్గా కనుక చూసినట్లయితే చాలా అకాడమిక్గా మనం ఆలోచిస్తే చాలా ఏమంటున్నామంటే చాలా గ్రాస్ రూట్ నుంచి కూడా పొల్యూషన్ స్టార్ట్ అయింది. విద్యా వ్యవస్థ కావచ్చు, ఇంకెక్కడైనా కూడా కావచ్చు, పొల్యూషన్. ఎంత పొల్యూషన్ అని చెప్పేసానంటే వేరే మతాన్ని మనం యాక్సెప్ట్ చేయలేం, వేరే క్యాస్ట్ని మనం యాక్సెప్ట్ చేయలేం, వేరే రంగుని కూడా మనం యాక్సెప్ట్ చేయలేం. అది నలుపు రంగు కావచ్చు, దళిత కులం కావచ్చు, లేకపోతే మైనారిటీ మతాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. పేదరికాన్ని యాక్సెప్ట్ చేసినంత తొందరగా ఆ దళిత కులాలను యాక్సెప్ట్ చేయరు. అలాగే దళిత కులాలను యాక్సెప్ట్ చేసినంత తొందరగా మైనారిటీ మతస్థుల్ని యాక్సెప్ట్ చేయలేకపోతాం. దళిత కులాలను యాక్సెప్ట్ చేసినంత తొందరగా నల్లటి వర్ణాలను యాక్సెప్ట్ చేయలేకపోతాం. ఇది సింపుల్గా ఉండడం. మనం ఎంటర్ అవగానే అటొక ఆడబొమ్మ ఇటొక ఆడబొమ్మ బస్ట్ సైజులో ఉంది. ఆ స్త్రీని మహాసౌందర్యవంతంగా చిత్రించే ఈ దేశంలో ఒక స్త్రీని దేనికి సింబల్గా అక్కడ చూపించారు అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్స్. ఇదిగో వీళ్ళు ఆదివాసీలు, లేకపోతే వీళ్ళు ఫలానా వాళ్ళు అని చెప్పేసి గీసే బొమ్మల్లో తెలిసిపోతాడు. ఒక రొమ్ము పైకి, ఒక రొమ్ము కిందకి, రెండు తీర్చిదిద్దినట్టు గుండ్రగా సమానంగా పాయింటెడ్గా ఎంతో అద్భుతమైన శిల్ప సంపద ఉన్న భారతదేశంలో ఇలాంటి రొమ్ములున్న స్త్రీలని ఎవరికి సింబలైజ్ చేస్తూ ఉన్నారు అంటే, కళలు సాహిత్యమే కాదు, కళలు కూడా చాలా బయాస్డ్గా ఉన్నాయి అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇలాంటి విషయాలని మనం చిన్నప్పటి నుంచే ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తూ ఉన్నాం. పిల్లల మైండ్స్లో పొల్యూషన్ చాలా ఎక్కువగా మనం పెడుతూ ఉన్నాం. చాలా చిన్నపిల్లలకి కులం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ కులం అనేది పుట్టి మనుషులకే ఉంటుంది అనుకున్నాం మనం. మాలకాకులు ఉంటాయి, పక్షులకు ఉంది, జంతువులకు ఉంది, పుట్టలకు ఉంది, గుట్టలకు ఉంది, శిఖరాలకు ఉంది. ఫలానా శిఖరం ఫలానా దేవత అని చెప్పేసి చెప్తూ ఉంటారు. భారతదేశ భూభాగం మీద ఏ రేణువు మీద మీరు పాదం మోపి నిలబడి తలపైకెత్తి చూస్తే విశ్వంలో మనకి కనిపించే సమస్త నక్షత్రాల్లో కూడా కులం ఉంది. అది భారతదేశం, అందులో డౌట్ లేదు అసలు. అలాంటి భారతదేశంలో దళితుల స్థాయి ఎంత దుర్మార్గమైన చిత్రీకరణతో ఉంటుంది. సరే, దళితులకి మతం వైపు నుంచి కొంత యాక్సెప్టెన్సీ ఉండొచ్చు. అందులో క్రైస్తవ మతానికి, ఇస్లాం మతానికి, ఇస్లాం మతంలో ఉన్న స్త్రీలకి, దళిత కులంలో క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయిన స్త్రీలకి ఎక్కడ యాక్సెప్టెన్సీ? అందుకనే మా ఐడెంటిటీ ఏంటి? దళిత స్త్రీలం పోయింది, ఒక రోగం వచ్చేసింది, అక్కడికి ఒక బీపీఓ షుగర్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మేము స్త్రీలం తర్వాత మేము దళితులం, ఊరి చివరి బతుకులు మనవి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక రోగం వచ్చింది. ఆ తర్వాత ఇంకా కొంచెం పోయిన తర్వాత క్రైస్తవ మతం తీసుకున్నాం, కిరస్థానీలం అయిపోయాం. వచ్చేసింది కరోనా, ఇంకెవ్వరూ తాకరు. సో ఐడెంటిటీ అనేది కార్నర్ చేయబడుతూ ఉంది. అంటే ఒక పెద్ద ముద్దలాగా మేము కనపడతాం దళితులు స్త్రీలుగా ఉన్నప్పుడు, అంతకంటే చిన్న ముద్ద అయిపోతూ ఉంటాం మేము దళితులుగా ఉన్నప్పుడు, ఇంకా నలుసుగా అయిపోతూ ఉంటాం మేము క్రైస్తవులుగా ఉన్నప్పుడు. సో ఇలాంటి ఐడెంటిటీని ఈరోజు అంటే ఉట్టి వివక్ష మాత్రమే కాదు, ఇది థ్రెట్ కూడా. భారతదేశంలో ఇప్పుడున్న పాలిటిక్స్ని మనం కనుక పరిశీలించనక్కర్లేదు, ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉంది. దానికి చాలా పెద్ద ఫినామినాగా మనకి కొన్ని స్టేట్స్ ఇంకా ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి. చాలా డెలిబరేట్గా ఉన్నాయి చాలా రాష్ట్రాల్లో. సో అలాంటి సందర్భంలో ఎక్కడ ఈ ఐడెంటిటీని మోసుకుంటూ తిరుగుతూ ఒక అభద్రతని నెత్తి మీద, నుదుటి మీద బొట్టు లేకపోవటం, మెడలో ఒక సిలువ ఉండడం, మా పేర్లలో ఒక క్రైస్తవత్వం కనపడుతూ ఉండటం, ఎక్కడ దాచుకోవాలా? పిల్లల్ని చెంగుచాటున తల్లి దాచిపెట్టి వెనక్కి పెట్టుకున్నట్టు మీ మతాన్ని మేము ఎక్కడ దాచుకోవాలా అనేది చాలా పెద్ద ప్రశ్న. కాబట్టి ఇలాంటి ప్రశ్నల మధ్య స్త్రీలం, దళితులం, క్రైస్తవులమైన మేము చాలామంది బిక్కుబిక్కుమంటూ ఈ భారతదేశంలో బతుకుతూనే ఉన్నాము.
బరువెక్కిన గుండెల నుంచి బుద్ధుడి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు విశ్వవిద్యాలయంలో బుద్ధిజంని టీచ్ చేస్తున్న ప్రొఫెసర్ స్వరూపారాణి గారికి ఈ ప్రశ్న. బుద్ధుడు భార్యని కొడుకుని వదిలిపెట్టి వెళ్ళాడన్న విషయం పురుషుల కంటే స్త్రీలుగా మనకు ఎక్కువ గుర్తుంటుంది. ఆయన గురించి చెప్పినప్పుడు ఆయన ప్రిన్సిపల్స్ మనకు తెలుసు, ఆయన ఏం చెప్పాడో తెలుసు. బుద్ధుడు ఒక ఫ్యాన్సీ కమోడిటీగా మన ఇండియాలో మారడం మనకు తెలుసు. అయితే బుద్ధుడు స్త్రీ గురించి ఏం చెప్పి ఉంటాడు? స్త్రీ గురించి అని అంటే ఆయన కూడా జనరల్గా స్త్రీ గురించి చెప్పాడా, స్త్రీలలో వర్గాల గురించి మాట్లాడా అన్న విషయాల మీద మేడం మాట్లాడాల్సింది. థ్యాంక్ యూ మానస. అందరికీ జైబీ. వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, అలాగే ముందున్నటువంటి పెద్దలు, మిత్రులు అందరికీ పేరు పేరున జైబీములు. నాకు ఒక డిఫరెంట్ క్వశ్చన్ ఇచ్చారు. అయితే దానికంటే ముందు నేను దళిత స్త్రీల గురించి మాట్లాడతాను, ఆ తర్వాత బౌద్ధం గురించి మాట్లాడతాను. ఇజ్ ఇట్ ఓకే? అదే నేను అనుకున్నది అసలు. ఇక్కడ స్త్రీవాదం, దళితవాదం ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు దళిత స్త్రీలు సాహిత్యంలోకి వచ్చిన విధానం ఇదంతా కూడా 90స్లో వచ్చింది. ఒక పక్క దళిత సాహిత్యం, ఆ తర్వాత స్త్రీవాద సాహిత్యం, ఈ రెండు కూడా బాగా ఫోర్స్గా వస్తున్నప్పుడు దీనిలో నుంచి దళిత స్త్రీ ఆ సాహిత్యాలలో, ఆ సాహిత్య స్రవంతులలో దళిత స్త్రీ మిస్ అయింది. ఆ తర్వాత క్రమంగా దళిత స్త్రీలు సాహిత్యంలోకి వచ్చారు. అయితే అది నిజమైనప్పటికీ కూడా దళిత స్త్రీలు ఉద్యమాల్లో ఎప్పటి నుంచో ఉన్నారు. దళిత స్త్రీలు ఉద్యమాల్లో ఉండటం, ఆలోచించడం, పోరాటాలు చేయటం అనేది వారి సాహిత్యానికి ముందు చాలా పాతది, చాలా ఓల్డ్. రాయకముందు, అంటే ఈ ఫ్రేమ్లో రాయకముందు, దళిత సాహిత్యం అనేటువంటి దీనిలో రాయకముందు, ఈ ఫ్రేమ్లో రాయకముందు వారి పోరాటాల చరిత్ర చాలా పెద్దది. అది ఎప్పటిదే అంటే మనం మోడర్న్ పీరియడ్లోనే తీసుకుంటే 19th సెంచరీలోనే దళిత స్త్రీలు బయటకు వచ్చారు, ఉద్యమాలు చేశారు. మనకి గుంటూరు జిల్లాలో పుల్లగూర దీనమ్మ అని ఒక ఆమె, తర్వాత ప్రకాశం జిల్లాలో జ్యోతి లింగం అని ఒక ఆమె, ఆ తర్వాత వీళ్ళందరూ దళిత స్త్రీలు. వీళ్ళు మొట్టమొదటి చదువుకున్న వాళ్ళే కాకుండా ఉద్యమాలు చేశారు. సావిత్రిబాయి ఫూలే వీళ్ళ పేర్లు వచ్చినప్పుడు వాళ్ళు సమాంతరంగా అదే కాలంలో వారు చదువు కోసం, దళితుల చదువు లేకపోతే స్త్రీల చదువు కోసం స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే 1935లో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్, అది 1871 క్రిమినల్ ట్రైబ్స్ యాక్టు మన కలోనియల్ వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు పెట్టింది. దానికి వ్యతిరేకంగా ఒక యానాది మహిళ, యానాది స్త్రీ కత్తి చెల్లమ్మ అని చెప్పేసి ఆమె పేరు, ఆమె 1935లో మద్రాసు హైకోర్టులో యానాది ప్రతినిధిగా హాజరయ్యారు. 1935లో యానాదుల తరఫున వారి ప్రతినిధిగా హాజరై ఆ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ని రద్దు చేయమని చెప్పేసి అడిగారు. 35 నుంచి 40 వరకు ఆమె అనేక సార్లు కోర్టుకి అటెండ్ అయ్యారు. ఈరోజు కూడా ఒక యానాది స్త్రీ లేదా యానాది పురుషుడు గళ్ళున నీ పేరేంటంటే చెప్పడు, మాట్లాడే అలవాటు లేదు వాళ్ళకి, మాట్లాడనివ్వకుండా ఈ సమాజం చేసింది. ఒక హ్యూమిలిటీ, ఒక న్యూనతా భావాన్ని వాళ్ళకి ఇచ్చింది ఈ సమాజం. ఆ ట్రైబ్స్, క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ వల్ల కావచ్చు, వాళ్ళ పట్ల ఈ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ చూపించేటువంటి ట్రీట్మెంట్ వల్ల కావచ్చు, వారు మాట్లాడడం లేదు. భయం, ఒక రకమైనటువంటి భయంతో, ఆత్మన్యూనతతోటి ఉంటుంటారు. అటువంటి టైంలో 1935లో ఆమె కోర్టుకి హాజరవడమే కాకుండా యానాది గర్జన అని చెప్పేసి నెల్లూరులో ఒక పెద్ద మహాసభను ఏర్పాటు చేసింది. సో ఇదంతా కూడా ఫర్గాటన్ హిస్టరీ. సాహిత్యంలోకి మేము కవిత్వం, మంకెన పువ్వు రాసాము అంటే అది ఈ ఫ్రేమ్లో రాయడానికి 90s వస్తే మా పోరాట చరిత్ర చాలా పాతది. సావిత్రిబాయి ఫూలే సమకాలీకురాలు ఈ పుల్లగూర దీనమ్మ. ఇందా చెప్పిన ఆమె కూడా జ్యోతి లింగమ్మ, ఆమె కూడా అప్పట్లోనే వైద్యం చేసి ఊరూరా తిరిగి చేసింది. అలా చాలామంది ఉన్నారు. అలాగే సత్యశోధకులో ఒక సంచార జాతి స్త్రీ ఉంది. సత్యశోధక సమాజ్లో ఫూలేతో పాటు ఉన్నవాళ్ళు, ఆ మూమెంట్లో భాగంగా ఉన్నవాళ్ళు
దళిత స్త్రీలు ఉన్నారు, మహర్స్ ఉన్నారు, మాంగ్స్ ఉన్నారు. వీరితో పాటు ఒక సంచార జాతి స్త్రీ ఉంది, ఆమె సావిత్రిబాయి రోడే. సత్యశోధక్ సెకండ్ లైన్ దీంట్లో వచ్చింది ఆమె. తర్వాత సత్యశోధక్లో కూడా మనకి వీళ్ళంతా ఉన్నారు. ఎవరు, ఫాతిమా షేక్ ఉన్నారు. తర్వాత ఇంకొక ఆమె ఉన్నారు, ఆమె పేరు తారాబాయి షిండే అని చెప్పేసి ఒక మహర్ అమ్మాయి ఉంది. తర్వాత మాంగ్ అమ్మాయి ఉంది ఒక అమ్మాయి. ఇలా అనేక అంటే ఈ చరిత్రకి చాలా వాళ్ళ చైతన్యానికి, వాళ్ళ పోరాట పటిమకి చాలా చరిత్ర ఉంది. 90స్లో రాసామంటే అది వేరు. అందుకనే దళిత స్త్రీలు ఆలోచించడం ఇదంతా కూడా స్త్రీవాదం కంటిన్యూషన్లో వచ్చింది కాదు, దానికి చాలా పాత చరిత్ర ఉంది. దేశంలో కులానికి ఎంత చరిత్ర ఉందో వాళ్ళ పోరాటాలకు కూడా రెసిస్టెన్స్ హిస్టరీ కూడా అంత పెద్ద లాంగ్ ఇది ఉంది. ఇకపోతే మరొక క్వశ్చన్ మీరు అడిగిందే దానికి వస్తే, బౌద్ధం గురించి డిఫరెంట్ క్వశ్చన్ అయినప్పటికీ కూడా ఇది అనుబంధమైంది. బౌద్ధం వేరు, దళితులు వేరు, లేకపోతే బౌద్ధం వేరు, స్త్రీవాదం వేరు కాదు. బుద్ధుడు మొట్టమొదటి రిఫార్మర్, స్త్రీల గురించి, స్త్రీల ప్రాతినిధ్యం గురించి మాట్లాడినటువంటి మొట్టమొదటి రిఫార్మర్. ఆయనకి స్థలాలు కాలాలు చాలా పరిమితులు ఉన్నప్పటికీ కూడా ఆనాటికి చాలా పెద్ద విప్లవకారుడు. ఆయన సంఘం, బౌద్ధ సంఘం విశాలమైనటువంటి ప్రాతిపదిక మీద ఏర్పాటైంది. ఒక డెమోక్రాటిక్ సెటప్ అది. దానిలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్ అండ్ జెండర్ అందరికీ కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఉంది. అందరు ఉన్నారు దాంట్లో మెంబర్సు. దానిలో ముఖ్యంగా స్త్రీలు, బానిస స్త్రీల దగ్గర నుంచి రాజ్యాలు ఈ ఏమంటారు దాన్ని, రాచరికంలో ఉన్నటువంటి వాళ్ళు, రాజపుత్రికలు లేకపోతే రాణులు, రాజకుమార్తెలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు, సమానమైనటువంటి గుర్తింపు ఉంది దాంట్లో. మనకి తేరీగాథలు చూస్తే దానిలో అందరూ ఉన్నారు. తేరీగాథల్లో మాట్లాడిన స్త్రీలందరిలో దళిత స్త్రీలు కూడా ఉన్నారు. అలాగే ఆనందుడు కథలో ఒక దళిత స్త్రీ వస్తుంది, ప్రకృతి అనే ఆమె దళిత స్త్రీ. ఆమె ఆనందుడిని ఇష్టపడుతుంది. తర్వాత అతను కాదు అంటే తర్వాత ఆమె సంఘంలో సభ్యురాలుగా మారుతుంది. అలాగే జీవకుడు అని చెప్పేసి బుద్ధుడి పర్సనల్ ఫిజిషియన్ ఉన్నాడు. ఆయన తల్లి ఒక వేశ్య, జీవకుడి తల్లి. ఆయన ఫస్ట్ ఫిజిషియన్ ఇండియాలో, బహుశా ఏన్షియంట్ హిస్టరీలో చరక సంహిత వీటి గురించి చెప్తారు, కానీ జీవకుడి చరిత్ర కూడా ఉంది. జీవక సంహిత అని చెప్పేసి ఉంది. ఈ సిద్ధ వైద్యం వీటన్నిటిలో వాళ్ళు జీవకుడి పేరుని యూజ్ చేస్తారు. ఆయన తల్లి వేశ్య. అలాగే చాలామంది ఉన్నారు. ఒక రోడ్లు ఊడ్చే వ్యక్తి ఉంటాడు, కులాన్ని మెన్షన్ చేయకపోయినా కూడా అతను ఫలానా సునీతుడు. ఇలా బుద్ధుడు స్త్రీల సమానత్వం కోసం మొట్టమొదటగా మాట్లాడినవాడు. ఆ సంఘంలో, బౌద్ధ సంఘంలో స్త్రీలకి సమానత్వాన్ని ఇచ్చాడు. తర్వాత ఆడపిల్ల పుట్టినందుకు కోసల రాజు బాధపడుతుంటే ఆయనతో మాట్లాడతాడు. ఆడపిల్లైనా మగపిల్లైనా ఒకటే అని చెప్పేసి ఆ రోజుల్లో మాట్లాడటం. ఎందుకంటే బుద్ధుడి కాలంలో అది ఒక ట్రాన్సిషన్ పీరియడ్, 6th century BC ఒక ట్రాన్సిషన్ పీరియడ్. మ్యాట్రియార్కీ నుంచి ప్యాట్రియార్కీ, మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి మారుతున్నటువంటి దశ. అందుకే బుద్ధుడి పేరులో కూడా అందరి పేర్లు, చాలా వరకు అందరి పేర్లు కూడా తల్లి వైపు నుంచి ఉంటాయి. బుద్ధుడు కూడా మనకు తెలిసిందే, గౌతమి ప్రజాపతి అనే తల్లి పేరు నుంచి తనకి ఆ పేరు వచ్చింది. అలాగే బౌద్ధంలో మెన్షన్ చేసినటువంటి బుద్ధిస్ట్ లిటరేచర్లో వచ్చినటువంటి పేర్లన్నీ కూడా పలానా పుత్రుడు. ఈ మధ్య కొంత బుద్ధిస్ట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ అమ్మ పేరు పెట్టుకుంటున్నారు, ఫలానా వాళ్ళ పుత్రుడు అని చెప్పేసి అర్థం వచ్చేలాగా మళ్ళీ ఆ కల్చర్ రావాలని చెప్పేసి. అలా మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి ట్రాన్సిషన్ పీరియడే కాకుండా అప్పుడున్నటువంటి వ్యవస్థని, అప్పుడున్నటువంటి అవకతవకల మీద బుద్ధుడు మాట్లాడాడు. ముఖ్యంగా స్త్రీలని ఇంక్లూడ్ చేసినటువంటి మొట్టమొదటి వాడు. తర్వాత బుద్ధిస్ట్ నన్స్, తర్వాత నెక్స్ట్ ఫేజ్లో బుద్ధిస్ట్ నన్స్ ఈ సముద్రాలు దాటి, మనకి సముద్ర ప్రయాణం చేయకూడదు, వేరే దేశాలకు బయటికి వెళ్ళకూడదు అనేటువంటి ఇది ఉంది ఇక్కడ హిందూ దీంట్లో. అయితే వాటిని అధిగమించి సముద్రయానం చేసి బయట మిషనరీస్గా పనిచేసినటువంటి వాళ్ళు బుద్ధిస్ట్ నన్స్. అది తమిళనాడు నుంచి, కేరళ నుంచి వీళ్ళంతా వెళ్ళారు.
అది చరిత్ర. థ్యాంక్ యూ. ఇది ఒక అంటే బెంగళూరులో జరుగుతున్నందుకు ఇదొక అరుదైన అవకాశంగా నేను చూస్తున్నాను. అందుకని వీలైనన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ వేయాలని నేను ప్రిపేర్ అయ్యాను. జూపాకు సుభద్రక్కతోటి ఆన్ అండ్ ఆఫ్ ద స్టేజ్ ఎన్నోసార్లు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ దళిత స్త్రీ సాహిత్యం గురించి, వాళ్ళ ఇక్కట్ల గురించి చాలా విషయాలు తను చెప్తూ వస్తూ ఉంటారు. అందులోంచి నాకు స్పృశించిన ఒక ప్రశ్న, అంటే అది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో అడుగుతున్న ప్రశ్న. దళిత స్త్రీ సాహిత్యం తను చాలా ప్రొడ్యూస్ చేశారు. ఇటీవల పోయిన వారం తెలంగాణ అనే ఒక కవిత సంపుటి తను తీసుకొచ్చారు. అలాగే బహుజని అనే పేరుని కూడా తను కాయిన్ చేశారు. అలా తన సాహిత్యంలో తన కృషి చాలా మేలైంది. అయితే ఈ పుస్తకాల ప్రచురణల విషయంలో దళిత స్త్రీల సాహిత్యం ఎలా ఉంది అని తను తను తీసుకొచ్చారు. అలాగే బహుజని అనే పేరుని కూడా తను కాయిన్ చేశారు. అలా తన సాహిత్యంలో తన కృషి చాలా మేలైంది. అయితే ఈ పుస్తకాల ప్రచురణల విషయంలో దళిత స్త్రీల సాహిత్యం ఎలా ఉంది అని తను మాట్లాడితే బాగుంటుందని. మహిళ అంటే భారతదేశంలో స్త్రీలు అంటే సవర్ణ స్త్రీలనే ప్రాతిపదికగా తీసుకోవడం మనందరం ఖండించాలి. ఎందుకంటే 98% విమెన్ బయటనే ఉంది, శ్రమలోనే ఉంది, కష్టంలోనే ఉంది, రకరకాల సామాజిక ఉత్పత్తిలో ఉంది. సో ఇది మనము నిలువరించాలి. భారతదేశం అంటే కిచెన్ మేకర్స్ టు కింగ్ మేకర్స్. కిచెన్ కింద 99% విమెన్ ఉన్నారు. ది గ్రేట్ ఇండియన్ కిచెన్ అని కూడా సినిమాలు కూడా వచ్చినాయి. భారతదేశంలో విమెన్ వంటింటి కుందేళ్ళు కాదు, కిచెన్లోనే లేరు, వాళ్ళు సమాజ ఉత్పత్తిలో ఉన్నారు. మనం ఒక డెమోక్రాట్స్గా, ఒక ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళుగా మనం దీన్ని నిలువరించాలి. భారతదేశ మహిళ అంటే వంటింటి కుందేలు కాదు, వాళ్ళు సమాజంలో ఉన్నారు, సమాజ ఉత్పత్తిలో ఉన్నారు అనేది గౌరవప్రదమైంది. దాన్ని మనం నిలువరించాలి. ఏంటంటే కిచెన్ అని చెప్తున్నారు. కిచెన్లో ఎవరున్నారు? ఎస్టాబ్లిష్డ్ కిచెన్లో ఎవరున్నారు? అన్నీ అమరిన సవర్ణ మహిళ, మన ఇందాక ఎవరు మధ్యతరగతి మహిళలు. కానీ శ్రమలో ఉన్న మహిళలు కిచెన్లో లేరు. చాలా తక్కువ టైం, ఏదో 3 రాళ్ళు పెడుతుంది, గిన్నె పెట్టి ఇన్ని బియ్యం పోసుకొని అంతే, వచ్చేవరకు ఆ కిచెన్, అది ఆ 3 రాళ్ళు ఉండవు. దట్ ఈస్ నాట్ కిచెన్. కిచెన్ అంటే ఎస్టాబ్లిష్డ్గా ఉన్నది, అది ఆమెనే చేయాలి. ఆమె రాకుంటే కొడుకు, ఆమె రాకుంటే మొగుడు వండుతుంటాడు. ఇది మనం బ్రేక్ చేయాలి. భారతదేశం మహిళ అంటే ఇంటర్నేషనల్గా ఒక ఫ్లోట్ అవుతుంది. మనం కూడా మార్చేదంటే కిచెన్ టు కింగ్ మేకర్స్. కానీ కింద ఉన్న మహిళలని కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది, ఆ బాధ్యత ఉంది. ఇంకా మనం ఇక్కడే ఈ 4 గోడల మధ్యలో ఉండే మహిళలు కాదు, అసూర్యం పశ్యలు కాదు. నా స్త్రీ స్వాతంత్రం అర్హతి ఎవరికైనా వస్తుందండి? బ్రహ్మముఖం నుంచి వచ్చిన మొగోళ్ళే అది ఖాయం చేసిండ్రు. మిగతా ఆడోళ్ళకి, బహుజన ఆడోళ్ళకి ఈ సవర్ణ అదే 4 గోడల అసూర్యం పశ్యలుగా ఉంచిన ఆ మహిళలు కాదు కదా. ఎవరు రాసిండ్రు? అది బ్రహ్మముఖం నుంచి ఎవరైతే వచ్చిండ్రో ఆ మగవాళ్ళు రాసిండ్రు. దాన్ని నిలువరించాలి. వీళ్ళకి నోవే కన్సర్న్. జాతీయోద్యమంలో సతీ సహగమనాలు జరిగినాయి, దానికి వ్యతిరేకంగా సంస్కరణలు జరిగినాయి. ఎవరు సతీ సహగమనం పాటించింది? ఈ బ్రహ్మముఖం నుంచి వచ్చిన వాళ్ళు, బ్రహ్మ పొట్ట నుంచి వచ్చిన వాళ్ళు, బ్రహ్మ చేతుల నుంచి వచ్చిన మగవాళ్ళ భార్యల్ని, నేను చస్తే నువ్వు కూడా చావాలి, చలో వేసేయండి నా చిత్రం. ఇది సతీ సహగమనం. దానికోసం పెద్ద పెద్ద పోరాటాలు జరిగినాయి, సంస్కరణలు వచ్చినాయి.
కానీ బహుజన కులాల్లో, శ్రమ కులాల్లో ఇది లేదు. ఎస్టాబ్లిష్డ్ కిచెన్స్లో ఈ విమెన్ లేరు, ఈ శ్రమ కులాల మహిళలు లేరు. ఇవి నిలువరించాలి. మనం చూస్తున్నాం, మీ ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళ జెండర్ రాజకీయాలు, పని చేయించుకునే ఆమె జెండర్ రాజకీయాలు వేరు. ఇవి నిలువరించాలి. మనం అంతా మాట్లాడుతున్నాము ఇంతసేపు పాకి జీవితం. అరే మన పిల్లల ఏంటి పియ్యెత్తి కడగడానికి, గడగడానికి మాట్లాడుతున్నాం. నేనే ఎందుకు గడగాలి? మీరు కూడా గడగాలి. ఎస్, కడగాలి, ఎవరైనా కడగాలి. కానీ వాళ్ళు పబ్లిక్ పియ్యెత్తి పోస్తున్నారు. అక్కడ వాళ్ళకి ఒక గౌరవమైన అది గౌరవమైన పని. దానికి మనందరం ఎక్కువ పైసలు ఇవ్వాలి. మనం చేయలేము, వాళ్ళు చేయాలి అనే ఒక కనీసం కన్సిడరేషన్ కూడా మనకు లేదు. ఇంకొకటి పితృస్వామ్యం అంటే అంటే ఫెమినిస్ట్ ఫ్రెండ్స్కి చెప్తున్నా, అంటే ఇట్లాంటి అన్డెమోక్రసీ మనం నిలువరించాల్సిన, ఒక వైడ్ రేంజ్లో నిర్వహించాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ జనరలైజ్ చేయడం వల్ల ఈ విమెన్ నష్టపోతున్నారు. వన్ మోర్ థింగ్, పితృస్వామ్యం అంటున్నారు. ఆల్ పితృస్వామ్యం ఒకటి కాదు. బ్రహ్మముఖం నుంచి వచ్చిన వాడు ఎవడైతే ఉన్నాడో మగవాడు, వాడు రాసింది పితృస్వామ్యం, వాడు రాసింది మనువాదం. మనం ఈ సవర్ణ ఆడవాళ్ళకి కన్సర్న్ కాదు, మిగతా మగవాళ్ళకి కన్సర్న్ కాదు, ఎవరైతే శ్రమలో ఉన్నారో వాళ్ళకి కన్సర్న్ కాదు. పితృస్వామ్యం అయితేనంటే ఎవరి చేతిలో వనరులు ఉన్నాయో, ఎవరి చేతిలో భూములు ఉన్నాయో, ఎవరి చేతిలో ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఎవరి చేతిలో పవర్ ఉందో, ఎవరి చేతిలో పాలిటిక్స్ ఉన్నాయో, ఎవరి చేతిలో సాహిత్యం ఉందో, అది పితృస్వామ్యం. పెళ్ళమ్మవుడు కొట్లాడుకుంటే పితృస్వామ్యం కాదు, వీడు బానిస. పిల్లాన్ని కొట్టి బయటకు వచ్చినాక ఇంకో దొర కిందికి పోవాలి, లేకుంటే దొరసాని కిందికి పోవాలి. ఈ రియాలిటీస్ మనం చూడాలి. ఈ రియాలిటీస్ మీద మనం సిద్ధాంతాలు రూపొందించుకోవాలి. కలిసి పనిచేద్దాం. మాకేం ఇది లేదు. మావి కూడా గౌరవించండి. మా అనుభవాలు, మా చరిత్రలు, మా సాహిత్యాలు. ఆయన అప్పగా అంటాడు, దయ్యం పియ్య అండుకుంటేంది, డక్కల్ది పాశం అండుకుంటేంది. డక్కలామె రాస్తున్నట్టే కదా, డక్కలామెకు కవిలే కట్టలు ఉన్నట్టే కదా. సో అవి మాట్లాడాలి. అంటే మీరంతా డెమోక్రాట్స్గా ఉన్నవాళ్ళు. సమాజం సమానంగా ఉండాలి. జెండర్ ప్రాతిపదికలు, అది కుల ప్రాతిపదికలు, వీటికి ఉండే ప్రతిఘటనలు మనం నిలువరించాల్సిన అవసరం ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా బుక్ బ్రహ్మకి, ప్రశ్నలు అడిగిన మానసికి జై భీములు, వందనాలు. థ్యాంక్ యూ. ప్రశ్న అంటే ఇన్ని సంవత్సరాలుగా మీరు స్టూడెంట్గా, స్కాలర్గా, ఇప్పుడు ప్రొఫెసర్స్గా మీ అకాడమిక్ ప్రయాణంలో ఉంటూ, ఒకప్పుడు అంటే నేను పీజీ డిగ్రీలో ఉన్నప్పుడు తెలుగు లిటరేచర్లో ఎక్కువగా వినిపించే స్త్రీవాదం అనగానే వినిపించే పేర్లు 1-2 పేర్లే ఉన్నాయి. ఇప్పటికీ కూడా స్టూడెంట్స్ని మీకు స్త్రీవాద రచయిత్రుల్లో మీకు ఎవరు ఇష్టం అంటే 1-2 పేర్లే. అయితే ఇప్పుడు బహుజన, మైనారిటీ, దళిత స్త్రీల సాహిత్యం ఎంతవరకు అకాడమిక్గా చర్చించబడుతుంది? అకాడమిక్స్లో కొంత చేంజెస్ వచ్చినాయి. సిలబస్లో కూడా దళితవాద రైటింగ్స్, దళిత సాహిత్యం, తర్వాత స్త్రీవాద సాహిత్యం, దళిత స్త్రీలు రాసిన సాహిత్యం కూడా కొంత ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇప్పుడు సిలబస్లో వస్తుంది. అయితే సిలబస్లో వస్తున్నప్పటికీ కూడా అది అంతగా రావాల్సినంతగా రాలేదు, విస్తృతంగా రాలేదు, కొంచెం వచ్చింది, 1-2 వచ్చినాయి. కొంత రీసెర్చ్ కూడా జరుగుతున్నప్పటికీ కూడా జనరల్ మైండ్ సెట్, పాత మైండ్ సెట్టే ఇంకా ప్రొఫెసర్స్లో, అకాడమిషియన్స్లో అందరిలో ఉంది. ప్రొఫెసర్స్లో ఉంది, స్టూడెంట్స్లో ఉంది, అందరిలో కూడా ఉంది. స్త్రీవాదం అనగానే పలానా వాళ్ళు అనేది. దళితవాదం అనే దాన్ని పెద్దగా మాట్లాడడానికి అకాడమిషియన్స్ ఇష్టపడరు. కొంచెం అరుదుగా మాట్లాడే వాళ్ళని సెగ్రిగేట్ చేస్తారు. రేర్గా మాట్లాడే వాళ్ళని వేరే కేటగిరీగా, మీరు వీళ్ళంతా తేడా మనుషులుగా చూస్తారు. ముఖ్యంగా ఇంకా దళిత స్త్రీల గురించి మాట్లాడితే మరింత
వీళ్ళేందో వింతగా మాట్లాడుతున్నారు అనే వాతావరణం ఇంకా అకాడమిక్స్లో ఉంది. స్వరూప మేడం చెప్పిందే నేను చెప్తున్నాను. అంటే మనకి ఈ అస్తిత్వ ఉద్యమాలు మనకి 80s తర్వాత స్టార్ట్ అయినాయి. ఐడెంటిటీ మూమెంట్స్ అని అంటున్నాం మనం వాటిని. స్త్రీవాదంతో మొదలైంది అది. స్త్రీవాదం, దళితవాదం ఇంతకుముందు అనుకున్నట్లే. దీనికంటే ముందు మనం మాట్లాడుకుంటే భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, తర్వాత దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం అని ఒక హిస్టరీ ఆఫ్ లిటరేచర్ని మనం మాట్లాడుకుంటాం. అలా హిస్టరీ ఆఫ్ లిటరేచర్ అనే ఒక పేపర్లో ఆ పేపర్ ఎక్కడికి వచ్చి ఆగింది ఇప్పటికీ అని చెప్పేసానంటే అస్తిత్వ ఉద్యమాల దగ్గర ఆ పేపర్ పార్ట్ 2 మొదలవుతుంది. అందులో స్త్రీవాదం, దళితవాదం అని చెప్పి ప్రాంతీయవాదం, మైనారిటీ వాదంలో కేవలం ముస్లిం మైనారిటీ వాదం అనే మైనారిటీ వాదం అని అంటారని అందరికీ అర్థమైంది. అలా అర్థమైంది. మైనారిటీస్ అంటే క్రిస్టియన్స్ ఉన్నారు, బుద్ధిజం ఉంది, జైన్స్ ఉంది, ఇవన్నీ కాదని. అంటే అక్కడి నుంచి సాహిత్యం ఎక్కువ వచ్చింది కాబట్టి మైనారిటీస్లో అక్కడ వరకు కూడా వచ్చిందనమాట. అందులో దళిత స్త్రీవాదం ఉంది. ఇంకా చివరి మెట్టు మీద దళిత స్త్రీవాదం ఉంది ఇప్పటికీ మనకి. ఇందులో హిస్టరీ ఆఫ్ లిటరేచర్లో పార్ట్గానే దళిత స్త్రీవాదాన్ని చదువుతున్నారే తప్ప అది ఒక ఏమంటున్నామంటే ఒక 15 మార్కుల ప్రశ్నకో, చిన్న ప్రశ్నల్లో ఒక 5 మార్కుల ప్రశ్నకో అది పరిమితం అవుతుంది. అలా కాకుండా నేను ఒక ఆర్టికల్ రాసా దాని మీద. ఏంటనంటే సపరేట్గా కొన్ని ఆప్షనల్ పేపర్స్ పెడతాం మనం యూనివర్సిటీస్లో. మేడం ఉన్నారు, కుసుమకుమారి మేడం. సో ఆప్షనల్ పేపర్స్ పెట్టినప్పుడు అందులో రాయలసీమ సాహిత్యమనో, తెలంగాణ సాహిత్యమనో, లేకపోతే స్త్రీల సాహిత్యమనో, దళిత సాహిత్యమనో అని పెట్టినప్పుడు చాలా హ్యాపీగా అందరూ కూడా అంటే ఒక వెజిటేరియన్ ఫుడ్ పెడితే ఏం తిన్నారు మీరంటే మేము పప్పన్నం తిన్నామన్నటంలో ఒక ఏమంటున్నాం, ఒక సేఫ్టీ ఉంటుంది. మేము పప్పన్నం తిన్నామని చెప్పటంలో ఒక హాయి కూడా ఉంటుంది. అట్లా చాలామంది తెలంగాణ సాహిత్యం తీసుకున్నాం లేదా రాయలసీమ సాహిత్యం తీసుకున్నాం అని చెప్తారు. ఇంకెవరైనా కొంచెం మీరేం తిన్నారంటే మేము కొంచెం చికెన్ ముక్కలు తిన్నామని చెప్పేసి చెప్తే అది స్త్రీవాద సాహిత్యం. కొంచెం చెప్పుకోవాలన్నమాట. అవునా స్త్రీవాదులు, అబ్బో మీతో డేంజర్ అండి, మేము కొంచెం దూరంగా ఉండాలని చెప్పేసి అంటారు. దళితవాద సాహిత్యం అంటే ఎవరు మీరు? అబ్బా దళితవాదులా వీళ్ళు వచ్చారా? గొడ్డు మాంసం గోంగూర మొహాలు. సో ఇట్లా వీటిని డిఫైన్ చేసుకోవచ్చు మనం. అలా దళిత స్త్రీవాదం దగ్గరికి వచ్చేసరికి పాకీ మొఖాలు సర్వం ఏది దొరికితే అది తింటారు అన్నమాట. అంటే నేను తిండితో ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే ఫుడ్ పాలిటిక్స్ చాలా పెద్దది కదా మనకు భారతదేశంలో. మనం కల్చర్ అని మాట్లాడుకుంటున్నప్పుడు ఫుడ్ను వదిలేసి ఏది మాట్లాడుకోలేము. సో అట్లాంటి సందర్భంలో ఈరోజు మనం ఉన్నాం కాబట్టి ఇది నేను అందుకని ఒక ఆర్టికల్ రాసినప్పుడు ఆప్షనలా అన్టచబులా అని రాశాను నేను. దళిత సాహిత్యం అనేది ఆప్షనల్ ఆర్ అన్టచబుల్ పేపర్ ఇది. ఇంకోటి ఏంటంటే దళిత సాహిత్యం అనగానే స్వరూప మేడం మీరు చెప్పేయండి, సుభద్ర మేడం మీరు చెప్పేయండి. ఎందుకంటే ఎస్సీ సర్టిఫికేటో బీసీసీ సర్టిఫికేటో ఉంటాయి కాబట్టి మా దాంట్లో మా ప్రవర్తనలో అంటే సేఫ్ జోన్ కాదు మాది. అసలు స్త్రీవాదం సేఫ్ జోన్లో ఉంది, దళితవాదం దగ్గర నుంచి సేఫ్టీ లేదు. అక్కడి నుంచి ఇంకా పోయిందనమాట. సో అందుకని చెప్పేసి ఒక కంఫర్ట్ జోన్లో ఉండడం, ఒక సేఫ్ జోన్లో ఉండడం, ఒక యాక్సెప్టెన్సీ ఉన్న సాహిత్యం. ఎవరి మీద ఫైట్ చేస్తున్నారు స్త్రీవాదులు అంటే వాళ్ళ అన్న మీద ఆస్తి గొడవలు, వాళ్ళ ఆయన మీద, వాళ్ళ డాడీ మీద, వాళ్ళ కొడుకు మీద ఫైట్ చేసి నేను ఉండను పోరాని ఇంట్లో అని చెప్పేసి పెట్టేబేడ సర్దుకొని వెళ్ళిపోయే 80 ఏళ్ల వయసు ఉన్న స్త్రీల మీద కూడా మనకి సాహిత్యం వచ్చింది. అది చాలా ముచ్చటగా ముద్దుగా ఉంటుంది మనకి. అదే దళితవాదం అయితే ఆ ఇళ్లలో పనులు చేసేవాళ్ళు, అది అసలు ముద్దుగా ఉండదు మనకు. అట్లా దళిత స్త్రీల దగ్గరికి వచ్చేసరికి అది అన్టచబుల్ పేపర్, ఎవరు టీచ్ చేయరు. దళితులే చేయాలా. మీరు చేయండి సార్ అంటే జనం అందరు నన్ను కనుక్కుంటారు, నేను చేయను అంటాడు ఆయన. రీసెర్చ్ స్కాలర్స్ని అలాట్ చేయరు. చాలా ఫన్నీగా ఉంటుందండి యూనివర్సిటీ అట్మాస్ఫియర్. యూనివర్సిటీదే హయ్యెస్ట్ పీక్ పాయింట్ కదా మనకి అసలుకి, నాలెడ్జ్ కానీ ఎడ్యుకేషన్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కదా అది. అక్కడికి పోయిన తర్వాత ఇలాంటి క్యాస్ట్ పాలిటిక్స్ చాలా నడుస్తాయి అనమాట. అన్టచబుల్ పేపర్ అది. చాలామంది అందులో తీసుకొని చదవరు. తీసుకున్న వాళ్ళు కూడా ఎవరు తీసుకుంటారంటే కేవలం దళిత పిల్లలే తీసుకుంటారు ఆ పేపర్ని. సో ఇలాంటి సిచ్యుయేషను యూనివర్సిటీస్లో ఉంది. ముద్రలు ఉంటాయి. తర్వాత అన్ని యూనివర్సిటీస్లో మనం అనుకుంటున్నప్పుడు ఒక కంఫర్ట్ జోన్లో, ఒక సరదా జోన్లో ఉంటుంది స్త్రీవాదం. మేడం స్త్రీవాదండో ఈ జాగ్రత్త అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అది, ఆ మూడ్. అక్కడి నుంచి డేంజర్ జోన్లోకి పడిపోతారనమాట. అందుకని చెప్పేసి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి యూనివర్సిటీస్లో ఉన్నాయి.
సాహిత్యానికి ఒక లిమిటేషన్ కూడా ఉంది. మనం అనుకుంటున్నట్టు మళ్ళీ నేను మొదటిసారి చెప్పిన వాక్యంతో ఇది ముగిస్తాను. ఈ దేశంలో ప్రతి ఇసుక రేణువుకి కులం ఉంది. అలాగే ప్రతి పేపర్కి, ప్రతి టాపిక్కి, ప్రతి టీచర్కి, ప్రతి స్టూడెంట్కి, ప్రతి ఆప్షనల్ పేపర్కి, కోర్ సిలబస్ దానికి కూడా క్యాస్ట్ ఉంది. అంతే. చివరి 2 నిమిషాలు ఉంది. నిజానికి ఒక 10 నిమిషాలు ముందే దీన్ని ముగించి ఓపెన్ డిస్కషన్ పెడదాం అనుకున్నాము. బహుశా 1-2 క్వశ్చన్స్ని ఇన్వైట్ చేస్తున్నాము. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి. అంటే ఇప్పుడు 3000 సంవత్సరాల నుంచి మనం పోరాటం చేసే దానికోసం ఒక్క 3 సెకండ్లలో పరిష్కారం కావాలి. దళిత మహిళలు రాజ్యాలు ఏలాలండి. ఎందుకంటే దళిత మహిళలు రాజ్యాలు వెళ్తే సొసైటీ మానవీకరించబడుతుంది, సమానం చేయబడుతుంది. ఆమె నుంచి, ఆమె దృక్పథం నుంచి, ఆమె రాజకీయ కోణం నుంచి ఆమె ఈ రాజ్యాధికారానికి వచ్చిన రోజు మా వాళ్ళందరూ ఓట్లు వేసినాడు. మేము దాన్ని పరిష్కరిస్తాం. ఆ దిశగా వ్యవస్థీకృతంగా మనం చాన్నాళ్ళు పోరాడాలి. అంటే దీన్ని సమానత్వం చేయడానికి వ్యవస్థీకృతంగా పోరాడాలి. అందులో మహిళలు పోరాడాలి. మహిళలే ఆ పని చేయగలరు. మహిళలే మానవత్వాన్ని నిర్మించగలరు, ముఖ్యంగా దళిత మహిళలు. థ్యాంక్ యూ. మరొక ప్రశ్న. మైక్ మాట్లాడడమే పరిష్కారం. ఇప్పుడు మన పరిష్కారమేగా, వాళ్ళు నలుగురు చేస్తున్న పరిష్కారమే కదా. అంటే నేను వాదించట్లేదు. విషయం ఏంటంటే మనం విపరీతంగా మాట్లాడడం. ఇప్పుడు అంత కార్నర్ చేసి తను అంత డెప్త్కి వెళ్ళి ప్రతి మైన్యూట్ పాయింట్ని తీసుకెళ్ళి అంత డిస్కస్ చేసి మాట్లాడగలుగుతున్నారు అని అంటే అది పరిష్కారానికి ఒక నాంది కదా. అది వాళ్ళు దాదాపు దాదాపు 2-3 దశాబ్దాల నుంచి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. బట్ మనం ఏమి వినిపించుకుంటున్నాం? మనం దాన్ని మళ్ళీ నలుగురికి ఏమైనా చెప్పగలుగుతున్నాము? ఇదంతా పరిష్కారం అనేది ఆ నలుగురికి సంబంధించిన వ్యవహారం కాదు. వాళ్ళ నలుగురు ఎట్లయితే మాట్లాడుతున్నారో సమాజం కూడా వాళ్ళ భావాలతో సహానుభూతి చెంది వాళ్ళు ఏం చెబుతున్నారో అర్థం చేసుకొని మనం ఇతరులకి విశ్లేషించి చెప్పగలిగినప్పుడు అది పరిష్కారం మార్గం వైపు వెళ్తుంది. పరిష్కారానికి ఎప్పటికైనా సరే సమాజ భాగస్వామ్యం ఉండి తీరాల్సిందే. ఆ సమాజ భాగస్వామ్యం లేకుండా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు పరిష్కారం చెప్పండి అని చెప్పడం అది ఏ వాదానికి కూడా కరెక్ట్ కాదు. ఇది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఆయన అభిప్రాయం జస్ట్ అభిప్రాయం అంతే. నాకేం క్వశ్చన్స్ లేవు మేడం. థ్యాంక్ యూ సార్. అయిపోయింది. వినోద్ని చెప్పండి. మనం ఏది మాట్లాడుకోలేదు.
బయట వచ్చిన మూమెంట్స్ కానీ ఉట్టి సాహిత్యం సమాజం కాదు సార్. సమాజంలో బయట వేరే వాళ్ళు వేరే ఫైట్లు చేస్తున్నారు. మనలో ఒక్కళ్ళం కూడా ఒక్కసారి కూడా రోడ్డు మీదకి పోయి ధర్నా చేయని వాళ్ళం ఉన్నాం. ఇక్కడ పేపర్లకు పరిమితమైన వాళ్ళం ఉన్నాం. ఆ పరిమితితోనే మేము ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాం. ఎందుకంటే కార్యకర్తల పనులు వేరు, కార్యక్రమాలు వేరు, యాక్టివిజం వేరు, రైటింగ్ వేరు సార్. ఇది అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే పరిష్కారం ఏంటని ఆయన అడిగారు. మీరు ఐకమత్యం ఉందా అని అడుగుతున్నారు. నేనేం చెప్తున్నానంటే పరిష్కారం అనంటే ఏ సాహిత్యమైనా ఏ అక్షరమైనా ఎవరి నుంచి రాసినా అది ఈ లోకం కూడా కాదండి, ఈ భూమి అని మాట్లాడతాను నేను. లోకం ఇంకొక లోకం నాకైతే లేదు. ఈ భూమి మీద పుట్టిన మనిషిని అడ్రస్ చేస్తూ ఉన్నదే సాహిత్యం. ఇంకోటి కాదు సాహిత్యం అంటే నా దృష్టిలో. అలా ఈ భూమి మీద ఉన్న మనిషి కోసం ఎవరి కోసమైనా సరే ఇంకొకళ్ళు సాహిత్యాన్ని సృష్టిస్తే అది నిజమైన లిటరేచర్ అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏంటి పరిష్కారం అని చెప్పేసానంటే ఇప్పటి వరకు ఎవరైతే మనకి భారతదేశం మొత్తం మెట్లు కదండి, ఇప్పుడు మనం మెట్లెక్కలేక లిఫ్ట్ లెక్కలు వచ్చిన వాళ్ళు ఉన్నాం. కానీ ఆ మెట్లు వరుస కనుక చూసుకుంటే అక్కడ బ్రాహ్మణ పురుషుడి దగ్గర నుంచి వరుసగా కింద ఉన్నాం మనం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పైకి చూసి కాకుండా కిందకి చూసి కింద వాళ్ళ సమస్యలను అడ్రస్ చేస్తూ కింద వాళ్ళతో మమేకమయ్యి కింద వాళ్ళ సమస్యల్ని అర్థం చేసుకుంటూ వాళ్ళ కోసం 4 అక్షరాలు రాయటమే దీనికి అసలు సిసలైన పరిష్కారం. ఇదే పరిష్కారం. నేను ఒట్టి నా కులపు స్త్రీలను నా క్రైస్తవ స్త్రీలను కాదు, నేను పాకి మహిళ గురించి రాయాలి, మాన్యువల్ స్కావెంజర్ గురించి నేను రాయటం. ఇదే ఐకమత్యం కూడా. కాత్యాయని విద్మహే మేడం ఉన్నారు, ఆమె అక్కడి నుంచి ఆ స్టెప్ నుంచి ఆమె కిందకు చూసి అక్కడ ఉన్న వేరే స్త్రీల గురించి ఆమె రాయాలి, వాళ్ళ మధ్య తిరగాల. అంటే మేడం పర్సనల్గా కాదు, అలా వాళ్ళ సాహిత్యం వీళ్ళ కోసం వాళ్ళున్న సేఫ్ జోను కంఫర్ట్ జోన్లో నుంచి ఒక్క స్టెప్ కిందకు వచ్చి కనీసం ఒక స్టెప్ అయితే రాగలుగుతాం. అన్ని స్టెప్పులు మనం ఎక్కలేము. 5 స్టెప్పులు రావడం చాలా కష్టం. అందుకని చెప్పేసి దళిత స్త్రీలు ఇంతవరకు రాగలుగుతారు, ఆ స్త్రీలు అంతవరకు రాగలుగుతారు. ఎవరు ఎంతవరకు దిగగలుగుతారో, దిగజారటం కాదు ఇది, ఎవరు ఎంతవరకు ఒక అడుగు కిందకు వేయగలిగి ఆ సాహిత్యాన్ని సృష్టిస్తారో అదే నిజమైన పరిష్కారం, అదే నిజమైన ఐక్యత. థ్యాంక్ యూ. ఈ చర్చని మనం ఆఫ్ ద స్టేజ్ కంటిన్యూ చేయొచ్చు. ఈ అవకాశం ఇచ్చిన బుక్ బ్రహ్మకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మరీ ముఖ్యంగా రచయిత మిత్రులు రమేష్ కార్తిక్కి, అజయ్ వర్మకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.